వరల్డ్ క్రికెట్లో యాషెస్ సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 5 రోజుల క్రికెట్ కు మరింత ఊపు తెచ్చే ఈ సిరీస్ కోసం చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్రాణం పెడతారు. తమ జట్టు ప్రపంచ కప్ సాధించకపోయినా పర్వాలేదు కానీ యాషెస్ గెలిస్తే చాలు అని ఇరు దేశాలు క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాంటి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరగబోతోంది. ఈ సిరీస్ కు దాదాపు 2 నెలల సమయం ఉండగానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోనే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. హ్యారీ బ్రూక్స్ వైపు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయంతో బాధపడుతున్నప్పటికీ బెన్ స్టోక్స్ ను ఇంగ్లాండ్ ఎంపిక చేసింది సారథిగా ప్రకటించింది. టీమిండియాతో టెస్ట్ సిరీస్ లో స్టోక్స్ భుజానికి గాయమైంది. దీని నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సిరీస్ సమయానికి అతను పూర్తిగా కోలుకుంటాడు అని ఈసీబీ తెలిపింది. ఇటీవల ముగిసిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో సత్తా చాటిన పలువురు ఆటగాళ్లకు సైతం యాషెస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కింది. అయితే భారత్ తో జరిగిన ఓవల్ టెస్ట్ లో గాయపడిన స్టార్ పేసర్ 36 ఏళ్ల క్రిస్ వోక్స్ మాత్రం ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఈ సిరీస్ కి దూరం అయ్యాడు. చాలా రోజుల తర్వాత విల్ జాక్స్ టెస్ట్ సిరీస్ లోకి అడుగుపెట్టాడు. భారత్ తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ పేస్ అటాక్ కు లీడ్ చేశాడు. బ్రైడెన్ కార్స్, గస్ అట్కిన్సన్ టంగ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. బషీర్ కు జతగా రూట్, జేకబ్ జేతెల్, జాక్ స్పిన్ భారాన్ని మోశారు. యాషెస్ సిరీస్ నవంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు జరగనుంది. కాగా యాషెస్ కు ముందు న్యూజిలాండ్ తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా ఇదే సందర్భంగా జట్లను ప్రకటించారు. టీ20 వన్డే జట్లకు హ్యారీ బ్రూక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. జాక్ రాలీ తొలిసారిగా టీ20 జట్టుకు ఎంపిక కాగా ఆర్చర్, డకెట్, స్మిత్ కు రెస్ట్ ఇచ్చారు. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం ఇంగ్లాండ్ జట్టు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 1 వరకు న్యూజిలాండ్ లో పర్యటిస్తుంది.